మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇంత పెద్ద సమస్య వస్తుంటే ప్రశాంతంగా ఎలా ఉంటానండి? ఎంత పెద్ద సమస్య అయినా నేను చూసుకుంటానండి. ఇప్పటి వరకు మనకి సమస్యలే రాకుండా ఉన్నాయా చెప్పండి? ఏ సమస్య వచ్చినా నేను చూసుకున్నాను కదా. కాబట్టి మీరేం వర్రీ అవ్వకండి. మీ ఆరోగ్యాన్ని, మీ కడుపులో బిడ్డని మీరు చూసుకోండి. బుల్లబ్బాయి సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి. అది కాదు గౌతమ్ గారు, అది నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, రండి. మీరేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి. రేపు రాబోయే బుల్లబ్బాయిని ఎలా ఆపాలి? ఏం చేయాలి? ఏంటి ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళారీనా? ఈయనొక్కరే వెళ్ళారేంటి? అక్కడ బుల్లబ్బాయి ఏం చేస్తాడో ఏంటో. నమస్తే డాక్టర్ మేడం, మీరేంది ఇక్కడ? ఎవరు నువ్వు? నేను మేడం బుల్లబ్బాయినే, మీరు ట్రీట్మెంట్ చేసి బతికించిన పేషెంట్నే. నీకు అహల్యకి ఏంటి సంబంధం? ఏంటి అలా చూస్తున్నావు? నిన్న సేమ్ కాస్ట్యూమ్తో నువ్వు అహల్యతో మాట్లాడడం నేను చూశాను. నిన్ను చూడగానే తనెందుకు భయపడింది? తనకి నువ్వు చూపించిన ఫోటో ఏంటి? ఆ ఫోటోలో ఏముంది? అహల్య పక్కన ఉంది ఎవరు? అహల్య ఆ ఫోటోని ఎందుకు చించేసింది చెప్పు. సమాధానం చెప్పు బుల్లబ్బాయి. అసలు అహల్య నీకు ఎలా తెలుసు? అహల్యకు నీకు ఏంటి సంబంధం? నాకు అహల్య తెలుసు, అలాగే అహల్యాని పెళ్లి చేసుకున్న గౌతమ్ బాబు కూడా తెలుసు. వాళ్ళిద్దరూ ఏం దాస్తా ఉండారో కూడా తెలుసు. చెప్పు, వాళ్ళిద్దరూ ఏం దాస్తున్నారు? ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు మేడం. అన్ని నిజాలు అర్జున్ సార్ ఇంట్లో బయట పెడతాను. కాసేపట్లో నేను అక్కడికి వెళ్తా ఉన్నాను, మీరు కూడా రండి. బుల్లబ్బాయి నాకు ఇక్కడే చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి. ఆ నిజాలు నేను కాదు మేడం, అహల్యే చెప్పాలి. అహల్య చెప్తేనే బాగుంటుంది. కాసేపాగా అక్కడికి రండి. సరే, కారుకు నేను ఇంటికి తీసుకెళ్తాను. వద్దు మేడం, మనం కలిసి వెళ్తే బాగోదు. మీ పాటికి మీరు రండి, నా పాటికి నేను వస్తాను. అక్కడ కలుద్దాం. అసలు వీడెవడు? అహల్యకి వీడికి ఏంటి సంబంధం? వీడు ఏం దాస్తున్నాడు? అన్నీ తెలుసుకోవాలి. బుల్లబ్బాయ్, బుల్లబ్బాయ్, సార్ నమస్తే. ఎక్కడ్రా బుల్లబ్బాయ్? ఎక్కడున్నాడో చెప్పు. ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. నీకు తెలియకుండా ఎలా ఉంటుందిరా? చెప్తావా లేదా? చెప్పు చెప్పు. నిజం సార్, ఒట్టు సార్, నాకు తెలియదు సార్. అన్న ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు సార్.
చేశాడు? ఈ విషయం గౌతమ్ గారితో చెప్పాలి. అహల్య గారు చెప్పండి. గౌతమ్ గారు, బుల్లబ్బాయి ఇక్కడికి వచ్చాడండి. బుల్లబ్బాయి ఇంటికి వచ్చాడా? అవునండి, హాల్లో ఉన్నాడు. ఏం జరుగుతుందేంటని భయంగా ఉందండి. మీరు త్వరగా రండి. నేను ఇప్పుడే వస్తున్నాను, మీరేం కంగారు పడకండి. అర్జున్ ప్రసాద్ సార్, అర్జున్ ప్రసాద్ సార్. ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నా కొడుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు? నమస్కారం బామ్మగారు, నా పేరు బుల్లబ్బాయ్. మీ కుటుంబంతో ఒక ముఖ్యమైన పని నుండి వచ్చాను. రే బుల్లబ్బాయ్, ఎందుకు వచ్చావురా? మర్యాదగా బయటకెళ్ళు. ఆ, నిన్ను ఆగు బంగారాజు, అంత ఆవేశపడుకో. అదిగో వచ్చేశారు. నమస్తే సార్. నమస్కారం బాబు. నువ్వు మా ఇంద్ర ఫంక్షన్ చేసిన మనిషివి కదా? ఆ, అవును సార్. అంతేకాదు నాన్న, ఈ బంగారాజుని కిడ్నాప్ చేసింది కూడా ఇతనే. మళ్ళీ ఎవరిని కిడ్నాప్ చేయడానికి వచ్చావు బాబు? ఈసారి నేను వచ్చింది కిడ్నాప్ చేయడానికి కాదు, ఒక సీక్రెట్ చెప్పడానికి. ఇప్పటికే ఈ ఇంట్లో చాలా సీక్రెట్లు జరుగుతున్నాయి. నువ్వేం చెప్పబోతున్నావు మళ్ళీ? చెప్తాను మేడం, మీ అందరికీ తెలియని ఒక భయంకరమైన నిజం చెప్తాను. ఇక్కడ అందరూ ఉన్నారు, అసలు మనిషి ఎక్కడా? అసలు మనిషా? అసలు మనిషి ఎవర్రా? మీ మనవడు గౌతమ్ బాబు గారు.